సో మనం ట్రాన్స్మిషన్ మెథడ్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్మిషన్ మోడ్స్ గురించి నేర్చుకుందామండి. అసలు ట్రాన్స్మిషన్స్ మోడ్స్ అనేది ఎందుకు అవసరమో నేర్చుకున్న తర్వాత మనము ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మోడ్స్ ఉంటాయనే దాని గురించి నేర్చుకుందామండి. ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే మనం డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మనం రియల్ టైంలో డిజిటల్ సిగ్నల్స్ అంటే జీరోస్ అండ్ వన్సే మనం ట్రాన్స్మిట్ చేస్తామండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం డేటా అనేది ఒక కంప్యూటర్ ఆర్ ఒక సిస్టమ్ నుంచి సమ్వేర్ ఇంకెక్కడో ఉండే ఒక కంప్యూటర్కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ వైర్ మీడియం ఉందనుకుందాం, రైట్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ రిసీవర్ కంప్యూటర్ అనేది ఇట్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ద సైజ్ ఆఫ్ ఈచ్ సిగ్నల్ ఆర్ డేటా, రైట్. సో టు డిటర్మైన్ వెన్ సిగ్నల్ ఎండ్స్ అండ్ వెన్ నెక్స్ట్ సిగ్నల్ డేటా బిగిన్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడు డేటా అనేది ఎండ్ అవుతుంది, నెక్స్ట్ డేటా అనేది ఎప్పుడు బిగిన్ అవుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, రైట్. సో హాయ్రా మామా అని ఉందనుకుందాం. అంటే ఇది ఒక లెంత్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక లెంత్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, ఇది ఒక లెంత్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. జస్ట్ అంటే మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నానండి. ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఒక సపరేట్ ప్యాకెట్ అనుకోండి, ఇది ఒక సపరేట్ ప్యాకెట్ అనుకోండి, ఇది సపరేట్ ప్యాకెట్ అనుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఈ త్రీ డిఫరెంట్ ప్యాకెట్ని మనం ఈ వైర్లో అనేది బిట్స్గా కన్వర్ట్ చేసి పంపించాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది అవుతుందంటే ఇక్కడ ఏ అంటే సపోజ్ ఇలా వస్తుంది, ప్రతి బిట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రైట్. సో ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే ఇక్కడ గ్యాప్ ఏమి ఉండదండి. సో ఇలా ట్రాన్స్ఫర్ అవుతా పోతుంది. ఇప్పుడు రిసీవర్ మిషన్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఏ అనేది రిసీవ్ అయింది, తర్వాత ఎం అనేది రిసీవ్ అయింది, రైట్. సో తర్వాత ఏఎం అనేది రిసీవ్ అయింది. కానీ రిసీవర్ అనేది ఇది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, ఇది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, ఇది డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అంటే డిఫరెంట్ ప్యాకెట్స్. ఇప్పుడు రిసీవర్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడికే ఇన్ఫర్మేషన్ అనేది ఇది స్టార్ట్ బిట్, ఇది ఎండ్ బిట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది, రైట్. సో ఫైండ్ అవుట్ చేయలేదు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ అనేది ఇలా చేసింది అనుకుందాం. సో హాయ్ అనేదాన్ని ఒకదాన్ని గ్రూప్ చేసింది, రైట్. సో ఆర్ఏ ఎంఏ అనేదాన్ని ఒకదానిగా గ్రూప్ చేసింది అనుకుందాం, మళ్ళీ ఎంఏ అనేది ఒకదానిగా గ్రూప్ చేసింది అనుకుందాం. సో ఇక్కడ మీనింగ్ ఏంది హాయ్ రా మామ, ఇక్కడ మీనింగ్ ఏంది హాయ్ రమా అని వచ్చింది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్ గ్రూపింగ్ జరగకపోతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుందండి. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు కంప్యూటర్ నెట్వర్కింగ్ సబ్జెక్ట్ గురించి ఐడియా ఉండాలి. అంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రిసీవర్కి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్టింగ్ అయినప్పుడు ఇది ఎండింగ్ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది ఎగ్జాక్ట్గా ప్యాక్ అనేది చేస్తుంది కదా, ఎందుకంటే ఇవి డిఫరెంట్ ప్యాకెట్స్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో దీనికి ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామనే గురించి డిస్కస్ చేసే టాపిక్కే మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ మోడ్స్ అండి, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మన సోర్స్ మిషన్ నుంచి మన డెస్టినేషన్ మిషన్కి మనం సింక్రనైజేషన్. సింక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరు అంటే ఒకే మాట మీద వే మీద ఉంటారంటాం కదా. సో అలాంటి దాన్ని మనం సింక్రనైజేషన్ అంటామండి. సో సింక్రనైజేషన్ మెథడ్స్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్ డివైజెస్ ఆర్ జనరల్లీ గ్రూప్డ్ ఇంటూ 2 కేటగిరీస్. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సింక్రనైజేషన్ అనేది ఎలా అచీవ్ చేస్తాం అనే దాని గురించి మనకు 2 టైప్స్ ఆఫ్ మెథడ్ ఉంటుంది. ఒక దాంట్లో ఏమో సింక్రనైజేషన్ ఉండదు, ఇంకొక దాంట్లో ఏమో సింక్రనైజేషన్ ఉంటుంది. అంటే అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్, సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందామండి. అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్ అంటే ఏంటంటే మన ట్రాన్స్మిటర్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి కనెక్ట్ అయింది అనుకుందాం. సో ఇక్కడ దీనికి సింక్ అనేది ఉండదు. అంటే ప్రాపర్ సింక్రోనైజేషన్ బిట్వీన్ ది ట్రాన్స్మిటర్ మిషన్ నుంచి రిసీవర్ మిషన్కి ఉండదు. అంటే ఇది ఎప్పుడు ఎంత డేటా పంపిస్తుంది, ఆ ఎంత డేటాను రిసీవ్ చేసుకోవాలి, అలాంటివి ఏమి ఇక్కడ ఉండదండి. అంటే స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం బిట్వీన్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు దీని మీద సింక్రోనైజేషన్ లేకపోతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎఫెక్టివ్గా ఎట్ట పంపిస్తాం. సో పంపించినప్పుడు ఈ రిసీవర్ మిషన్ అనేది ఎక్కడ స్టార్టింగ్ బిట్ కన్సిడర్ చేసుకోవాలి, ఎక్కడ ఎండింగ్ బిట్ కన్సిడర్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుందంటే సో దానికోసమే మనం ఐడెంటిఫికేషన్ రిసీవర్ సైడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే స్టార్ట్ బిట్ అనేది యాడ్ చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8 బిట్ డేటా పంపిద్దాం అనుకుంటున్నా, రైట్స్. అంటే 1 2 3 4 5 6 అంటే 1 2 3 4 5 6 7 8. ఈ 8 బిట్ అంటే మనం ఇక్కడ బైట్ అంటే ఏంటంటే 8 బిట్ ఇన్ఫర్మేషన్ని మనం ఒక బైట్ అంటాం. ఈ బైట్ పంపించాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ డేటా పంపిస్తాం. సంథింగ్ మీరు ఏదైతే ఒక డేటా తీసుకోండి, ఇలా డేటా పంపిస్తామండి. సో ఈ డేటా పాతో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ట్రా బిట్ అని ఇంతకుముందు ప్యారిటీ బిట్ అనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో కావాలంటే ఇక్కడ మనం ప్యారిటీ బిట్ అనేది యాడ్ చేస్తామండి. యాడ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అయింది అనుకుందాం.
సో ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఒక స్టార్ట్ బిట్ అనేది అడ్రస్ చేస్తామండి. సో స్టార్ట్ బిట్ అనేది మళ్ళీ స్పెషల్ బైనరీ సీక్వెన్స్ అండి, నేను దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఒక స్టార్ట్ బిట్ అనేది ఉందనుకుందాం. అంటే రిసీవర్లో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ బిట్ కనబడంగానే అది ఏమవుతుందంటే ఓహో నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా నేను ఒక ప్యాకెట్గా గ్రూప్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే స్టార్ట్ బిట్ రాగానే ఈ 0 వచ్చింది కదా తీసుకుంటుంది, 1 వచ్చింది కదా తీసుకుంటుంది, మళ్ళీ 0 వచ్చింది కదా తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది, 0 తీసుకుంటుంది, 1 తీసుకుంటుంది, మళ్ళీ 0 తీసుకుంటుంది, మళ్ళీ ప్యారిటీ బిట్ని కూడా తీసుకుంటుంది, రైట్. సో దాని తర్వాత ప్యారిటీ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే సంథింగ్ స్టాప్ బిట్ అనేది యాడ్ చేస్తున్నాం. ఈ స్టాప్ బిట్ ఏం చేస్తుంది అంటే యాజ్ సూన్ యాజ్ ఈ రిసీవర్ మిషన్ అనేది స్టాప్ బిట్ రిసీవ్ చేసుకోగానే దీన్ని ఒక ప్యాకెట్గా క్రియేట్ చేసేసింది. అంటే ఇప్పుడు మనకి ఇది కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాజ్ టీజ్గా ప్యాకెట్ అనేది క్రియేట్ చేసింది కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రిసీవర్ అనేది ఎలా ప్యాకింగ్ చేయగలుగుతుందంటే బై యూజింగ్ ఆఫ్ ది స్టార్ట్ బిట్ టు స్టాప్ బిట్ వాల్యూ. ఎప్పుడు దెర్ ఈస్ నో స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం బిట్వీన్ ది ట్రాన్స్మిటర్ టు ది రిసీవర్. అంటే అలాంటి సిచ్యువేషన్లో ది మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏమంటామంటే అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్ అంటామండి. సో ఇంకొకటి ఏంటంటే సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్ అండి. ఇక్కడ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్లో నెంబర్ ఆఫ్ డేటా సైజ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇంతకుముందు మనకు స్టాప్ బిట్ ఉండే స్టార్ట్ బిట్ ఉండే కదండి, ఇక్కడ మనకు స్టాప్ బిట్ టు స్టార్ట్ బిట్ అనేది అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదంటే ఇన్ సింక్రోనస్ ట్రాన్స్మిషన్ ఏ కామన్ క్లాక్, ఇంతకుముందు మనం క్లాక్ ప్రీవియస్ క్లాస్లో క్లాక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏ కామన్ క్లాక్ ఈజ్ షేర్డ్ బై ది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ టు అచీవ్ ది సింక్రోనైజేషన్ వైల్ డేటా ట్రాన్స్మిషన్. అంటే కామన్ క్లాక్ వచ్చి ఇక్కడ, అంటే ఇక్కడ క్లాక్ పల్స్ ఉంటుంది, ఇక్కడ క్లాక్ పల్స్ ఉంటుంది. మీరు సింపుల్గా ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం, రైట్. సో స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 9600 బిట్స్ పర్ సెకండ్ పంపిస్తుంది అనుకుందాం. ఇది 9600 బిట్స్ పర్ సెకండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనుకో. అంటే ఇది సింక్రోనైజేషన్లో ఉంది, ఇది సింక్రోనైజేషన్లో ఉందన్న. ఒకవేళ ఇలా కాకుండా ఇది ఫర్ ఎగ్జాంపుల్ 4000 బిట్స్ పర్ సెకండ్ పంపిస్తుంది అనుకో, ఇది 9006 అంటే ఇంత అంటే డిఫరెంట్ ఉందనుకో, అప్పుడు దీన్ని సింక్రోనస్ అనమండి. సో ఫస్టే మనం సింక్రోనస్ అనేది అచీవ్ చేస్తామండి ఎవరికి, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్, అంటే స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం అన్నట్టుగా. అది దేని ద్వారా చేయగలుగుతామంటే మనం యూజ్ చేసేది క్లాక్, రైట్. సో ఇది షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి రెండు సింక్రోనైజేషన్లోకి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే డేటా ట్రాన్స్మిషన్ కెన్ బి డేటా సెండ్ ఫ్రమ్ ది హియర్ టు హియర్. చూడండి ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ట్ బిట్ లేదు, స్టాప్ బిట్ లేదు, కానీ డేటా అనేది బ్లాకులుగా వెళ్ళి ఇక్కడ కూడా డీప్యాకింగ్ అనేది ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్గా చేస్తుంది. ఎప్పుడు ఈవెన్ స్టార్ట్ టు స్టాప్ బిట్ లేకపోయినా. ఎందుకు ఇది పాసిబుల్ అయిందంటే దేర్ ఈస్ ఏ సింక్రోనైజేషన్ బిట్వీన్ ది ట్రాన్స్మిటర్ టు రిసీవర్ హూ ఈస్ గోయింగ్ టు అటాచ్ దిస్ వన్. ఏ కామన్ క్లాక్ ఈజ్ షేర్డ్ బై ది ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఈ క్లాక్ వల్ల ఏమవుతుందంటే ఇవి రెండు స్పీడ్ మ్యాచింగ్ మెకానిజంలోకి వచ్చినప్పుడు మనకు, రైట్. సో రిసీవర్ ఎఫెక్టివ్గా దేనికి సంబంధించిందో ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు మీరు రియల్ టైంలో చూసిండ్రంటే బిట్ పర్ సెకండ్స్ ఉంటాయి, డేటా బిట్స్ ఉంటాయి, ప్యారిటీ మెథడ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 9600 బిట్ ఇది పంపిస్తుందా. సో ఇది 9600 బిట్ పర్ కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు మనకి స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం ఉంటుంది కదా. సో అప్పుడు మనం స్టాప్ అండ్ స్టార్ట్ బిట్ లేకుండా ఈ క్లాక్ని యూజ్ చేసుకొని మనం ఎఫెక్టివ్గా డేటా అనేది పంపించి ఎఫెక్టివ్ డేటా అనేది ప్యాకెట్ రూపంలో మనం డెలివర్ చేయొచ్చండి. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ని మనం ఏమంటామంటే ఒకటి అసింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్, ఇంకొకటి సింక్రోనస్ ట్రాన్స్మిషన్ మోడ్ అండి. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసింక్రోనస్లో క్లాక్ అనేది ఉండదు, ఇక్కడ ఓన్లీ స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ యూజ్ చేసుకుంటాం. అదే సింక్రోనస్ తీసుకున్నప్పుడు మనము ఆ స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం అనేది సింక్రోనైజేషన్ అనేది అచీవ్ చేయడానికి క్లాక్ అనేది షేర్ చేస్తామండి. పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఓన్లీ మనం బైట్స్ లేదంటే క్యారెక్టర్, అంటే బైట్ అంటే 8 బిట్ డేటా మాత్రమే పంపిస్తాం. ఇక్కడ అట్లా కాదు, నీకు ఎంత డేటా ఉంటే దాన్ని బ్లాక్స్గా డివైడ్ చేసి నువ్వు పంపించుకోవచ్చండి, రైట్. సో నెక్స్ట్ సింక్రనైజేషన్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఫాస్టర్. ఎందుకు ఫాస్టర్ అండి? సో ప్రతి డేటా రిసీవ్ అయిన తర్వాత స్టార్ట్ బిట్ ఏంది, స్టాప్ బిట్ ఏంది నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్టే నువ్వు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే ఆ స్పీడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్, స్పీడ్ మ్యాచింగ్ మెకానిజం, బాడ్ రేట్ అవన్నీ మనం ఇస్తాం కాబట్టి. సో ఈ డిఫరెన్సెస్ అనేది మీరు రాయాలండి.